హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే కిచిడీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. మనకి ఏం చేయాలో తోచినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదండి, ఎప్పుడైనా మనకి హెల్త్ బాగలేనప్పుడు పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇలా చేసి పెట్టారనుకోండి, చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్దీ కూడా. ఇంకెందుకు ఆలస్యం, దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు వరకు బియ్యం తీసుకోండి. దాంట్లో వాటర్ పోసుకొని బాగా కడుక్కోండి. ఇప్పుడు ఈ వాటర్ మొత్తం వంపేసుకుని మరికొన్ని వాటర్ పోసుకొని 1 గంట పాటు నానబెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో పెసరపప్పు 1 కప్పు తీసుకోండి. దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోండి. ఇది మనకి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావడానికి నాకైతే 5 నిమిషాలు టైం పట్టిందండి. లో ఫ్లేమ్లోనే వేయించుకోండి సాధ్యమైనంత వరకు కూడా. చూసారు కదండి, మనకి ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని దాంట్లో 1 పెద్ద టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. ఈ కిచిడి నెయ్యితోనే బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత అందులోనే 1 అర టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 2 పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా సన్నగా తరిగి వేసుకోండి. కొన్ని కరివేపాకు ఆకులు వేసుకొని దోరగా వేయించుకోండి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1 పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు మనకి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అవసరం లేదు. ఇప్పుడు ఇందులోనే 1 మీడియం సైజ్ బంగాళదుంపని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం క్యారెట్ వేసుకోండి, సరిపోతుంది. కొన్ని బఠానీలు కూడా వేసుకుంటున్నానండి. నేనైతే ఇక్కడ ఫ్రోజన్ బఠానీ వాడుతున్నాను, మీ దగ్గర ఏది ఉంటే అవి బఠానీ వాడచ్చు. వీటన్నిటిని కూడా ఒక 70% కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1 మీడియం సైజ్ టొమాటోని 1/2 వేసుకున్నానండి, నేను ఎక్కువ కూడా వేయలేదు, సరిపోతుంది మనకి. మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా 1 కప్పు కంటే కొంచెం ఎక్కువ ఉన్నా సరిపోతుందండి. టమాటాలు ఏం వేగనవసరం లేదండి, ఒక్కసారి వేసుకొని 10 సెకండ్లు కలుపుకుంటే చాలు. ఇప్పుడు ఇందులోనే మనం నానబెట్టుకున్న రైస్ను కూడా వేసుకోండి. మనం వేయించుకున్న పెసరపప్పును కూడా అందులో వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో 4 కప్పుల వరకు వాటర్ పోసుకోండి. మనం 1 కప్పు బియ్యము, 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదండి, అంతే. మొత్తం కలిపి 2 కప్పులు. దానికి 4 కప్పుల వరకు వాటర్ పోసుకోండి, కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇందులోనే తగినంత ఉప్పు వేసుకొని మరోసారి కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 2 లేక 3 విజిల్స్ రానివ్వండి, అంతకంటే అవసరం లేదు. చూస్తున్నారు కదండి, మనకి రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పైన ప్రెషర్ పోయిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసుకొని చూసుకోండి. చూసారు కదా మనకి రైస్ ఎంత పొడిపొడిలాడుతూ వచ్చిందో. ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసుకోండి, సన్నగా తరిగింది.
చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఒకసారి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కిచిడి ప్రిపేర్ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.